క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ మా ప్రేమ వందనములు, శుభములు. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలంచు, బాగుండాలని కోరుకొనుచు మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ప్రియులారా. ఈ దినం మన్నా కార్యక్రమంలో భాగంగా యెషయా గ్రంథం 55వ అధ్యాయము 7వ వచనము చదువుకుందాము. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. అవును ప్రియులారా, మరి దేవుని యొక్క లేఖన భాగాల్లో ఉన్నటువంటి రీతిగా ఎవరైతే దేవుని వైపు తిరిగి మరి వారి యొక్క మార్గాలను వదిలిపెడతారో, దేవుని చిత్తాన్ని చేయడానికి పూనుకుంటారో, మరి వారి ఎడల దేవుడు జాలిపడే దేవుడుగా ఉన్నాడని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎవరైతే మన దేవుడైనటువంటి యెహోవా వైపు తిరుగుతారో మరి వారిని బహుగా క్షమించే దేవుడుగా ఉన్నట్లుగా మనము గమనిస్తుంటున్నాం ప్రియులరా. ఎందుకు ఆ విధంగా దేవుని వైపు తిరగాలి అంటే, దేవుడు సృష్టికర్త. ఆయన చిత్తానుసారంగా మరి మనము ఆజ్ఞల మార్గంలో నడవలసినటువంటి వారంగా ఉంటున్నాం. దేవుని ప్రణాళికల ప్రకారం నడవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఎందుకంటే మన తలంపులు వేరు, దేవుని యొక్క తలంపులు వేరు. మన ప్రణాళికలు వేరు, దేవుని యొక్క ప్రణాళికలు వేరు ప్రియులరా. కాబట్టి మరి దేవుని యొక్క ప్రణాళికలను నిర్వర్తించడానికై దేవుని యొక్క ఆజ్ఞల మార్గంలో నడవలసినటువంటి వారంగా ఉంటున్నాము. మరి దేవుని చిత్తాన్ని చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాము. దేవుని కొరకు జీవించాల్సినటువంటి వారంగా ఉంటున్నాము. ఎవరైతే దేవుని వైపు తిరుగుతారో మరి ఆయన బహుగా వారిని క్షమించే దేవుడుగా ఉంటాడు. కాబట్టి నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ ప్రకారంగా మరి ఆయన త్రోవలలో నడుస్తూ మనము ముందుకు సాగుదాం గాక. దేవుడు తన మాటలు దీవించుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల ప్రభువా, పరలోకమందున మా తండ్రి, జీవాధిపతి, వెలుగైన దేవా, స్థుతికి పాత్రుడా, స్తోత్రాడా, మీ నామాన్ని ఘనపరుస్తున్నాం, నేను కొనియాడుతున్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, చాలిన దేవుడవు, ప్రేమగల దేవుడవు, కరుణ వాత్సల్యత గల దేవుడవు, ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించే దేవుడవు తండ్రి. నీ ప్రజల పట్ల జాలిని చూపించే దేవుడవు, నీ యొక్క మార్గములలో నడిపించే దేవుడవు తండ్రి. నేను మీ యొక్క చిత్తాన్ని చేయించే దేవుడవు తండ్రి. మీ కొరకు జీవించడానికి సాయం చేసే దేవుడవు తండ్రి. స్తోత్రాలు, వందనాలు. ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచి మీ యొక్క నైనా మార్గంలో నడిపించండి. మీ నామాన్ని గణపరచుకోండి. మిమ్మల్ని ప్రేమించే బిడ్డలుగా, మీ కొరకు జీవించే బిడ్డలుగా తయారు చేయదురని ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. మీరే ఆధారం తండ్రి, మీరే రక్షణకర్త ప్రభా. మరి వారి ఆలోచనల కంటే మీ ఆలోచనలు గొప్పవి కనుక నైనా మరి మీ ఆలోచనల ప్రకారంగా ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు నడిపించుకుందరని ప్రార్థన చేస్తున్నాం. మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ నిజమైనటువంటి క్రిస్మస్ సంతోష శుభములను, నిజమైనటువంటి నూతన